మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన జీవితాలలో మన ప్రాధాన్యతల క్రమాన్ని ఎప్పుడూ మనము బేరీజు వేసుకోవాలి. అలా మన ప్రాధాన్యతల క్రమాన్ని ఎప్పుడైతే మనం బేరీజు వేసుకొని దేవునికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, దేవుడు మెచ్చే నిర్ణయాలు, దేవుని ఆలోచనలు పొందుకొని మనం ముందు కొనసాగలిగినప్పుడు ప్రస్తుతం ఒకవేళ అవి మనకు బాధాకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అది గొప్ప ఫలాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేవిగా ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ప్రతిదినము మన డెసిషన్స్, మన చాయిసెస్, వాటిని మనం ఏ విధంగా బేరీజు వేసుకుంటున్నాం, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం, ఏ విధంగా నిర్ణయాలు చేసుకుంటున్నాం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. దేవునికి అనుకూలంగా మనం నిర్ణయాలు చేసుకోగలిగితే అది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 26వ వచనంలో మోషే గురించినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలో 26వ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రస్తుతము తన కంటికి కనిపించేవి చాలా ఉన్నతమైనవి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం అనేది ఉన్నతమైనది. ఐగుప్తు ధనం ఉన్నతమైనది. కానీ ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. క్రీస్తు యేసు విషయమైన నింద గొప్పదని భావించాడు. ఐగుప్తు ధనము కంటే శ్రమ గొప్పదిగా భావించాడు. అంటే మోషే యొక్క ఆలోచన సరళిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాలలో, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రస్తుతం మనకు చాలా అనుకూలంగా కనిపించవచ్చు. కానీ అది దేవుని చిత్తమా? ప్రస్తుతం అది మనకు చాలా కంఫర్టబుల్గా అనిపించవచ్చు. అది దేవుని చిత్తమా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చాలా ఇబ్బందుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ ఇబ్బందులు, ఆ శ్రమలలో అది దేవుని చిత్తమైనటువంటి శ్రమలలో మనం వెళ్తున్నప్పుడు ఆ శ్రమలు గొప్ప ఆశీర్వాదాలుగా మలిచే దేవుడు మన దేవుడు. ఆ శ్రమలను గొప్ప ఆశీర్వాదాలుగా మలిచే దేవుడు మన దేవుడు. మోషే నుండి మనం తీసుకుంటున్నటువంటి ఆలోచన, నేను మళ్ళా ఆ మాటను చదువుతున్నాను. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ బహుమానం ఎప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ ఆ బహుమానం మీద దృష్టించాడు. ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని తృణీకరించాడు. నేనేమంటానంటే మన జీవితాలలో దేవుడు ఇవ్వబోయే బహుమానము కొరకై మనము ప్రతినిత్యము సాధన చేయాలి. ప్రతినిత్యము వాటి వెంట మనం పరుగులెత్తాలి. ఆ బహుమానం నుండి మనను దూరం చేసే ప్రలోభాలు ప్రస్తుతం మన ముందు ఉంటూ ఉంటాయి. ఆ ప్రలోభాలను అధిగమించినప్పుడే దేవుని యొక్క బహుమానాన్ని మనం పొందుకొనగలం. ఇదిగో ఇక్కడుంది ఐగుప్తు ధనం ఉంది. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటం గొప్ప సోషల్ స్టేటస్, లేకపోతే ఉన్నతమైన అనుభవం. కానీ మోషే గుర్తెరిగినటువంటి ఉన్నతమైన స్థితి అది కాదు. మోషే కోరుకున్నటువంటి ఉన్నతమైన స్థితి అది కాదు. దూరదృష్టితో ఆలోచిస్తే కలుగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. ప్రస్తుతం తన దృష్టిని మళ్లించే ఉన్నాయి. సౌఖ్యం, భోగం, ఉన్నతమైన స్థితి, కానీ వాటిని ఎంపిక చేసుకోలేదు. బహుమానమందు, ఏలయనగా కలుగబోవు బహుమానమందు మోషే దృష్టి ఉంచాడు. మన విశ్వాసము అనేది ఈ జీవితానికి పరిమితమైనది కాదు. మన విశ్వాసపు ఫలాలు అనేవి ఈ జీవితంలో పొందుకునేవే కాదు. ఈ జీవితం అనంతరం మనం పొందుకునేటువంటి బహుమానం గొప్పది. అయితే ఈ జీవితంలో జీవించేటప్పుడు కొన్ని ప్రలోభాలకు లోనై అది నీకు చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు, అది నీకు చాలా ఇష్టంగా ఉండొచ్చు. కానీ దేవుని నుండి నిన్ను తప్పించేదిగా ఉంటే దాన్ని నష్టపరుచుకున్నా పర్వాలేదు. అయితే మన యొక్క ప్రాధాన్యతలను బేరీజు వేసుకున్నప్పుడు
కలుగబో బహుమానం మీద మనం దృష్టి ఉంచినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనల్ని ప్రలోభ పెట్టేటువంటి ఏమున్నప్పటికీ వాటి వైపు మనం చూడము, వాటి దగ్గరకు కూడా మనం వెళ్ళము, వాటిని మన దరిదాపుల్లోనికి వాటిని రానివ్వము. అలాంటి విశ్వాసపు గురి మనం కలిగి జీవించినప్పుడు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాగూ మన నిర్ణయాలను, అలాగూ మన చాయిసెస్ని మనము ఎంపిక చేసుకునే క్రమంలో దేవుని ఆలోచన పొందుకొని నిర్ణయాలు చేసుకుందాం. దేవుని ఆ కృపను పొందుకొని మన ఎంపికలను ఎంచుకుందాం. ఎంపికలలో మనం గమనించినప్పుడు కలుగబో బహుమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఎంపిక చేసుకున్నాడు. మన ఎంపికలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో దేవుడు మనకి ఇవ్వబోయే బహుమానాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎంపికలు ఉంటున్నాయా, లేకపోతే ఆ బహుమానం దూరమయ్యే విధంగా మన ఎంపికలు ఉంటున్నాయి? ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం, ఆలోచిద్దాం. కలుగబో బహుమానం మీద దృష్టి నిలిపి మనం ఎంపికలు చేసుకుందాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహిమగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా సందర్భాలలో మా ముందు కనిపించేవి చాలా కంఫర్టబుల్గా అనిపించవచ్చు, మేము ఇష్టపడేవి చాలా మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ ప్రభువా, మీ బహుమానము నుండి, మీ ఉన్నతమైనటువంటి పిలుపు నుండి, మీ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకొనకుండా అవి మమ్మల్ని దారి తప్పించేవి ఉన్నట్లయితే ఆ పరిస్థితులలో మాకు కావలసిన వివేకాన్ని, విచక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా ఎంపికలు మీ మీద ఆధారపడగలిగి, మా ఎంపికలు కలుగబో బహుమానమును దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకునగలిగే కృపను మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.